పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయాను అధ్యక్ష. ఎందుకంటే టీచర్ లేడు, టీచర్ నియామకం లేదు. దానివల్ల చాలా తీవ్రంగా నష్టపోయింది నిరుపేద కుటుంబాల అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఉపాధ్యాయులకి మేము పెద్దపీట వేస్తున్నాం, ఉపాధ్యాయుల్ని మేము మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం, ఉపాధ్యాయుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. బెస్ట్ టీచర్ని నేను నెలకొకరిని కలుస్తున్నా. రేపు క్లస్టర్ మీటింగ్ ఉంటే 22వ తారీఖు విజయనగరం జిల్లా కూడా వెళ్తున్నా. క్లస్టర్ మీటింగ్లో నేను పాల్గొంటున్నా. డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి లక్ష్యంతో పనిచేస్తున్నా. ఆల్రెడీ కొంతమంది బెస్ట్ టీచర్స్ సగం మంది సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు తిప్పి నాకు ప్రెజెంటేషన్ కూడా చేశారు, అక్కడ ఏం నేర్చుకున్నారు, ఏం మనం అమలు చేయొచ్చు అని. ఇప్పుడు ఇంకో సెట్ ఫిన్లాండ్కి పంపించాడు, ఇంకో సెట్ ఆఫ్ టీచర్స్ ఫిన్లాండ్కి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ కమిషనర్ గారు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది, కానీ డిఎస్సి పైన డిస్కషన్ ఉంటుంది, మీరు ఉండండి అని నేను రిక్వెస్ట్ చేశాను. అంటే మేడం గారు కూడా ఫిన్లాండ్కి వెళ్ళి ఫిన్లాండ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, అది ప్రభుత్వ పాఠశాలలో ఎలా అమలు చేయాలి అని దానిపైన కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష. అట్లా ఒక పారదర్శకంగా మేము నిర్వహిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కుంభకోణాలు అనేది వాళ్ళకి, ఆ వ్యక్తికి, జగనన్న వ్యక్తికి, ఆ కుటుంబానికి పేటెంట్ అధ్యక్ష, వాళ్ళ పేటెంట్ అధ్యక్ష. ఎందుకంటే డిఎస్సిలో కూడా గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి ఇట్లనే వాళ్ళు సరిగా నిర్వహించకుండా లీక్ అయింది అధ్యక్ష పేపర్. ఆనాడు అధ్యక్ష రవీంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళ మేనమామనే ఈ స్కామ్ చేసి ఓఎంఆర్ షీట్స్ అని హైదరాబాద్ తీసుకెళ్లారు అధ్యక్ష. హైదరాబాద్లో చేద్దాం డిఎస్సిని మొత్తం వాళ్ళ మనుషులకి ఇద్దామని. అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున గౌరవ సభ్యులందరూ పోరాడితే డిఎస్సిని ఏకంగా ఆనాడు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అలాంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. అది వాళ్ళకి పేటెంట్ అధ్యక్ష. 1,80,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేసిన పేటెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. డిఎస్సి మా పేటెంట్, పారదర్శకంగా నిర్వహిస్తాం. ముందు ఇది కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. ఇది నా కమిట్మెంట్ అధ్యక్ష, యువతకి నేను కమిట్మెంట్ ఇస్తున్నా. ఎందుకంటే పాదయాత్రలో వాళ్ళు కలిసా, వాళ్ళ ఆస్పిరేషన్స్ నేను నేరుగా తెలుసుకున్నా. ఐఎమ్ కమిటెడ్ టు ఇట్. డిఎస్సి నిర్వహిస్తాం. ఇంతేకాకుండా గ్రూప్స్ కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తాం. దాన్ని కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ఫార్మ్లో కూర్చుని టైం బాండ్ ప్రోగ్రామ్ మేమే పెట్టుకుని అది నిర్వహించే ప్రక్రియలో మేము వెళ్తున్నాం అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులందరూ కూడా కోరేది ఇది డిస్కస్ చేయాలి, చర్చించాలి. మీరు కూడా తిరిగి నియోజకవర్గం వెళ్ళినప్పుడు దయచేసి మనం నిర్వహించిన డిఎస్సి ద్వారా వచ్చిన టీచర్స్ని కూడా కలవండి. ఎందుకంటే నిజంగానే వాళ్ళని కలిస్తే మనకు కొండంత బలం, ధైర్యం వస్తుంది. అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు వాళ్ళు ఈరోజు టీచర్ అయ్యి పారదర్శకంగా నిలబడి వాళ్ళు మాడుతుంటే నాకే ఆశ్చర్యం ఉంది. ఎంత పర్ఫెక్ట్గా సమాధానం చెప్తున్నారంటే గొడ్డలి పార్టీ నాయకుడికి బహుశా మనం కూడా సభ్యులుగా చెప్పలేకపోతున్నాం, అంత నీట్గా సమాధానం చెప్తున్నారు అధ్యక్ష. అందుకే సెషన్ అయిందా దయచేసి వెళ్ళండి. మీరు కూడా మీ నియోజకవర్గాల్లో ఈ డిఎస్సి ద్వారా వచ్చిన టీచర్ని కలిస్తే మీకు కూడా చాలా ఐడియాలు వస్తాయి. మీరు కూడా వాళ్ళతో సంప్రదింపులు చేసిన తర్వాత ఇంప్రూవ్ సిస్టమ్ ఇంకా ఫర్దర్గా ఇంకా ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి, ఇంకా పకడ్బందీగా ఎలా చేయాలి, దానిపైన కూడా మీరు సలహా సూచనలు ఇవ్వండి. నేను కూడా మొన్న రివ్యూ చేసినప్పుడు డిపార్ట్మెంట్ చెప్పా, ఎట్లయితే టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాము, టీచర్ రిక్రూట్మెంట్ కూడా బహుశా ఒక బలమైన యాక్ట్ తీసుకొచ్చి ఈ ప్రాసెస్ మొత్తం టైట్ చేస్తే శాశ్వతంగా ఈ మెకానిజం ఉండాలి. సో రేపు ఎందుకంటే మంత్రిగా నేను శాశ్వతం కాదు అది, సరే వేరే వాళ్ళు వస్తారు మంత్రి, కానీ వ్యవస్థ శాశ్వతం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్ పర్మనెంట్, వ్యవస్థ శాశ్వతంగా ఉండాలన్నప్పుడు 100 సంవత్సరాలు ఈ వ్యవస్థ ముందరికి వెళ్ళాలంటే మెకానిజం కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే మేము అది కూడా డిస్కస్ చేస్తున్నాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎట్లయితే చేసాం అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ కూడా ఒక అద్భుతమైన యాక్ట్ తీసుకొస్తే బాగుంటుందని కూడా మేము చర్చిస్తున్నాం అధ్యక్ష. కానీ ఏది ఏమైనా పారదర్శకంగా డిఎస్సి నిర్వహించాం. రాబోయే 3 ఎన్నికల ముందర రాబోయే 3 డిఎస్సీలు కూడా పారదర్శకంగా నిర్వహించి యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తాం అధ్యక్ష. ఇదే హౌస్లో ఇదే సీట్లో నేను ఆనాడు హామీ ఇచ్చాను, అందరూ చూస్తూ ఉంటారు, త్వరలో వస్తుంది ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్స్, ఫుల్ ఉంటుందని ఆనాడు నేను హామీ ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, 1,10,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలకి ఈ సంవత్సరం అడ్మిషన్ తీసుకున్నారు అధ్యక్ష. అది ప్రజాప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మా నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్ స్కూల్ని నేను స్వయంగా దత్తత తీసుకున్నాను అధ్యక్ష. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నా. కరికులం మొత్తం రీవ్యామ్ చేసాం, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీవ్యామ్ చేసాం అధ్యక్ష. ఏదో కార్యక్రమానికి మంగళగిరికి వెళ్ళారు అధ్యక్ష. ఒక తల్లి వచ్చి నాతో గొడవ పెట్టుకున్నది, గట్టిగా అరుస్తుంది అధ్యక్ష.
నాకు పాప ఉంది, పాపకి అడ్మిషన్ కావాలి. జనరల్గా ఏమనుకున్నానంటే ఏదో ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ అడ్మిషన్ కావాలంటుందని. లేదు, నిడమర్లో కావాలి అడ్మిషన్, నువ్వు ఫోన్ చేసి చెప్పే హెచ్ఎంకి ఇస్తుంది కదా అని. అయినా తల్లి హెచ్ఎం గారు నేను చెప్పిన ఎందు మేడం గారు చాలా స్ట్రిక్ట్ మేడం, ఎగ్జామ్ రాయాల్సిందే మీ పాప. నిడమరు స్కూల్కి ఎగ్జామ్స్ పెడుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లలు తీసినా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు అధ్యక్ష. చాలామంది నియోజకవర్గాలు మారి మా నియోజకవర్గానికి వచ్చి ఈరోజు ఆధార్ ఇక్కడిది పెట్టుకుని అప్లై చేస్తున్నారు అధ్యక్ష అడ్మిషన్. ఇది అమెరికాలో చూసేవాళ్ళు అధ్యక్ష, స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్. ఒక మంచి స్కూల్ ఉన్న డిస్ట్రిక్ట్ ఉంటే తల్లిదండ్రులు ఆ డిస్ట్రిక్ట్కి వెళ్తారు, అంటే ఆ ఏరియాకి వెళ్ళి ఉంటారు అధ్యక్ష. అది స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు కనపడుతుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు నారాయణ గారు కూడా ఇట్లానే 2 స్కూల్స్ దత్తత తీసుకున్నారు, అద్భుతంగా చేస్తారు. గంటా శ్రీనివాసరావు గారు ఒక స్కూల్ దత్తత తీసుకున్నారు, అద్భుతంగా చేశారు అధ్యక్ష. మీరు కూడా అనేక స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ మీరు ఏర్పాటు చేశారు. ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా చాలా అద్భుతంగా సొంతంగా దత్తత తీసుకుని స్కూల్స్ని ఒక ప్యాషన్గా స్కూల్స్ అన్ని తయారు చేస్తున్నారు అధ్యక్ష. నా లక్ష్యం ఒకటే, అన్ని ప్రభుత్వ పాఠశాల ప్రైమరీ అవ్వచ్చు, హై స్కూల్ అవ్వచ్చు, ఏ రోజైతే అన్ని ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్స్ హౌస్ఫుల్ అని బోర్డు ఉంటుందో ఆ రోజు ఐ బిలీవ్ హ్యావ్ డన్ జస్టిస్ టు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. సో ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో విద్యా వ్యవస్థను నేను ముందలు తీసుకెళ్తున్నాను అధ్యక్ష. అది డిఎస్సి కూడా అదే విధానంగా తీసుకెళ్తాను అధ్యక్ష. ఎలాంటి లోటుపాట్లు లేవు, ఉండబోవు కూడా. చాలా పారదర్శకంగా నిర్వహిస్తాను అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు, కేవలం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అన్ని సిస్టమ్స్ మీరు స్టడీ చేయండి, పర్ఫెక్ట్గా చేయాలి. ఎక్కడ కానీ నాకు ఒక్క కంప్లైంట్ వస్తే మటుకు నేను నిన్ను వదిలిపెట్టాను. నేను చాలా స్పష్టంగా ఏ రోజైతే నన్ను మంత్రి చేశారో ఆ రోజే నాకు ఆయన వార్నింగ్, స్వీట్ వార్నింగ్ ఇచ్చి నాకు ఈ శాఖ కేటాయించారు అధ్యక్ష. అది నేను చాలా సీరియస్ వార్నింగ్గా తీసుకుంటాను అధ్యక్ష. ఆయనకి స్వీట్గా ఉండొచ్చు, నాకు సీరియస్గా ఉంటుంది అధ్యక్ష. చాలా సీరియస్గా నేను ప్రతిసారి రివ్యూ చేస్తాను అధ్యక్ష. సో నేను యువత కూడా చెప్పేది ఒకటే, ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ డిఎస్సి వస్తుంది, కలిసికట్టుగా ప్రభుత్వ పాఠశాలని అందరం బలోపేతం చేద్దామని ఈ సభ తరపున ప్రజలందరూ తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన చైర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.